వర్గీకరణ తీర్పు రాజ్యాంగ విరుద్ధమని మాల సంఘాల నాయకులు నూకరాజు, సిద్ధాంతుల కొండబాబు, కృష్ణమూర్తి, బచ్చల కామేష్ పేర్కొన్నారు. శనివారం అంబేద్కర్ భవన్లో దళిత గిరిజన మేధావుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన విజయవాడలో జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 26న జిల్లా కలెక్టర్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ తీర్పు మాలలకు వ్యతిరేకంగా ఉందని ధర్మస్థానం 11 మందితో కూడిన బెంచ్ ఏర్పాటు చేసి తీర్పును పునఃసమీక్షించాలన్నారు. ప్రతి గ్రామం నుంచి మాలలు చైతన్యవంతులే పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. మాల ప్రజాప్రతినిధులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని వారు సూచించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై పార్టీల రాజకీయాలు మానుకోవాలన్నారు. ఎస్సీ రిజర్వేషన్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 15% నుంచి 23% వరకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు బయ్యకుమార్, పండోషోక్, కిరణ్, లింగం శివ, ఏనుగుపల్లి కృష్ణ, రాజేష్, గురునాథ్, కృష్ణమూర్తి, నక్క చిట్టిబాబు, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్ కాకినాడ నందు వర్గీకరణ మీద మాల సోదరులందరూ కలిసి ఒక బృహత్తర ప్రణాళిక టేకప్ చేసి ఏదైతే సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పుని మేమందరం వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఇది ఎస్సీ ఎస్టీ వర్గాల్లో తీవ్రమైన పెనుతుపానుగా భావించి ఆ తీర్పు ఉపసంహరించే వరకు కూడా ఈ మాల సంఘాలు అన్నీ కూడా ఏకమై ఒకే తాటిపైకి వచ్చి దాని మీద పిల్లి వేయడానికి, అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా ఒక జేఏసీగా ఏర్పడి తదుపరి కార్యక్రమాన్ని తీసుకోవడానికి మేమందరం ఇక్కడ కూర్చున్నాము. అదే ఈరోజు కాకినాడ జిల్లా సంబంధించి ఒక జేఏసీ అన్ని సంఘాలతోటి అన్ని మాల వాహనాలు కలిపి ఒక సంయుక్తమైనటువంటి జేఏసీని ఏర్పాటు చేసుకుని రేపు 21 తారీఖుని భారత బంద్ పిలిపించిన కారణంగా ఆ భారత బంద్ కూడా జయప్రదం చేయడానికి, అట్లాగని 25వ తారీఖున విజయవాడలో పెద్ద బహిరంగ సభ కూడా జరుగుతుంది. దానికి కూడా ఇక్కడి నుంచి మేము అందరం వెళ్ళి బహిరంగ సభని కూడా జయప్రదం చేయడానికని, అట్లాగనే ఏదైతే క్రిమిలేరు ఇలాంటి సిస్టమ్ పెట్టి ఈ మాల సోదరుల్లో మాల వాళ్ళు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ మా జీవితాల మీద ఈ ప్రభుత్వాలు ఒక గొడ్డలి పెట్టి అధికారం పెట్టి మమ్మల్ని నాశనం చేయడం ప్రవర్తిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మేమందరం కూడా ముక్త కంఠంతోటి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో ఆ సుప్రీంకోర్టు తీర్పుని రద్దు చేయాలని మేమందరం మాట్లాడుకున్నాం. ఈరోజు తదుపరి ఈ కార్యక్రమం అయిన తర్వాత కూడా ఫర్దర్ కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఓ జేఏసీని ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. అట్లాగనే అదే 21వ తారీఖుని బంద్ కార్యక్రమం ఉంది. ఈ బంద్ని మేమందరం కూడా కలిసి ఏకగ్రీవంగా 100% బంద్ సక్సెస్ చేయడానికి మేమందరం ప్లాన్ చేస్తున్నాము. లీగల్గా కూడా ప్రొసీడ్ అయ్యి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును రద్దు చేయడానికి కూడా మేమందరం ప్రయత్నిస్తున్నామని మనం చేస్తున్నాం. నా పేరు టీ నూకరాజు. నా పేరు మోతా కృష్ణమూర్తి, యుఎస్ఎస్ఎఫ్. ఈ వర్గీకరణ సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం బాగా ఆలోచించే కుట్రపూరితమైనటువంటి వాళ్ళ చేతులకు మట్టంటుకునే విధంగా ఈ విషయాలను స్టేట్ మీదకి గెంటేస్తుంది. ఇప్పుడు ఈ స్టేట్లు వీటి మీద ఒక కమిషన్లు వేసి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈ టైంని ఇలా పాస్ చేయాల్సింది, కానీ అలా చేస్తారు. ముఖ్యంగా ఈ రిజర్వేషన్స్ పొందేటటువంటి క్యాస్ట్లో మాల, మాదిగ, రెల్లి సోదరులే ముందున్నారు. మిగతా 59 కులాల్లోనూ ఒక 9, 5 కులాలు 6 కులాలు మాత్రమే ఈ ఫ్రూట్స్ని ఈ 60-70 సంవత్సరాల్లో అందుకోగలిగారు తప్పితే మిగతా వాళ్ళు కాలేజీ మెట్లు ఎక్కినట్టు కానీ ఎక్కడైనా ఏదైనా విషయంలో ఉన్నట్టు కానీ మనకి ఎక్కడా కనిపించదు. మిగతా సోదరులు ఎక్కడున్నారంటే చెప్పగలిగే వాళ్ళు ఇందులో కూడా ఒక్కరు కూడా ఉండరు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో, బాగా కింద ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఈ విధానం మాత్రం చాలా లోపభూయిష్టమైందని, ఆ సెన్సస్ తీసుకుని వాళ్ళని పైకి తీసుకురావడానికి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి తప్ప ఇలా ఇది డాక్టర్ అంబేద్కర్ యొక్క యాస్పిరేషన్ ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఉంటే, ఈ తాడిత పీడిత కులాలన్నీ ఉంటే, కలిసి ఉంటే వాళ్ళ మీద జరిగే అన్యాయాలు కానీ అక్రమాలు కానీ వాళ్ళందరూ కలిసి ఎదుర్కోగలరు అనే ఉద్దేశం చెప్పిన షెడ్యూల్లో పెట్టారు. దీన్ని పూర్తిగా పార్లమెంట్లో డిస్కస్ చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 341 ఏమీ పట్టించుకోకుండా స్టేట్స్ మీద దోసేయటం ఇది అన్యాయం. అందరికీ జేబీఎంలు. సుప్రీంకోర్టు 1వ తారీఖున ఇచ్చినటువంటి తీర్పు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనుకూలంగా రాష్ట్రాలకి అనుమతులు ఇవ్వడం, దాన్ని పూర్తిగాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాలు కూడాను వ్యతిరేకిస్తున్నాం మేము.
అలాగే దాని మీద నిరసన కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వర్గీకరణ అనేది 59 కులాల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పరంగాను ఈ ఎస్సీల 59 కులాలను షెడ్యూల్లో పెట్టాడు. ఆ షెడ్యూల్లో పెట్టినటువంటి దాన్ని విడదీసి ఒక వర్గానికి అలా విడదీసుకుంటా పోతే మాకు నష్టం జరుగుతుంది అనే విషయం అలా జరగకూడదనే బాబాసాహెబ్ అంబేద్కర్ షెడ్యూల్లో పెట్టడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము, న్యాయపరంగా వెళ్తున్నాము. అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇక్కడ గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని మండలాల్లోని ప్రతి మండలంలో కూడా ఒకే రోజున మేమంతా ఆంధ్రప్రదేశ్ అంతా కూడాను నిరసన కార్యక్రమం చేపడతామని తెలియజేస్తాము. అదేవిధంగా ఉన్న కలెక్టరేట్ 26 జిల్లాల కలెక్టరేట్ల వద్ద కూడాను ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అలా ఈ వర్గీకరణ అంశం ఏదైతే ఉందో 59 కులాలు కలిసి ఉండేటట్టుగాను మా ఎస్సీ మాలలతో పాటు ఉపకులాలు కూడా మాతో సహకరిస్తున్నారు. అందులో కొంతమంది మాదిగ సోదరులు కూడా వ్యతిరేకించి ఇది కరెక్ట్గా ఇది ఈ ప్రిమిలరేషన్ అయ్యే వలన మనందరికీ నష్టం జరుగుతుందని వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి దీన్ని రద్దు చేసే వరకు మేము పూర్తి స్థాయిలో మొత్తం ప్రతి ఒక్కరు పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అందరికీ జై భీమ్. సుప్రీంకోర్టు ద్వారా ఏదైతే ఈ మోడీ ప్రభుత్వం ఉందో వాళ్ళు 7 జడ్జిల చేత అతి దారుణంగా చెప్పించడం జరిగింది. ఇది కేవలం రాజకీయంగా చేసింది. ఒక్కసారి ఆలోచన చేసి మన దళిత సోదరులందరూ, ఈ మాల సోదరులందరూ ఏకదాటిగా ముందుకు వచ్చి ఈ కార్యాచరణ భుజాన్ని వేసుకుని మన హక్కుల్ని మనకి కాపాడుకుని రాజ్యాంగం ద్వారా వచ్చిన ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కుల్ని మనం కాపాడుకోవాలని కోరుతూ వీళ్ళందరూ కూడా రేపొద్దున్న ధర్నాకి భారత బంధు కూడా సహకరించి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు బచ్చల కామేశ్వరరావు, కాకినాడ దళిత స్టేట్.